హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కూల్గా పుల్లని అలాగే కారంగా ఉండేటువంటి మన మింట్ అండ్ మిర్చి నింబు షర్బత్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. మనం చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి ఈ మింటి మిర్చి షర్బత్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, యమ్మీగా టేస్టీగా ఉండేటువంటి ఈ షర్బత్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా చూసేయండి. చాలా అంటే చాలా రీఫ్రెషింగ్ డ్రింక్ అనమాట ఇది. మనకి యమ్మీగా టేస్టీగా ఉండేటువంటి ఈ రీఫ్రెషింగ్ డ్రింక్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా. నచ్చితే ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య. థ్యాంక్ యూ. హలో అండి, మనం మింట్ అండ్ మిర్చి షర్బత్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ముందుగా మనకి పుదీనా లీవ్స్ కావాలి, అలాగే నెక్స్ట్ 1 మిర్చి అండ్ కొంచెం సాల్ట్, రాళ్ళ ఉప్పు అండ్ నెక్స్ట్ ఒక నిమ్మకాయ అండ్ షుగర్ కావాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ కంపల్సరీగా కావాలి. అలాగే నెక్స్ట్ మనకి ఇలాంటి దంచుకునే ఒక రోల్ ఉంటుంది కదా, ఈ రోల్ అయితే అవైలబుల్లో ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీంట్లో మనం మింట్ అండ్ మిర్చిని కలిపి దంచుకోవాలన్నమాట. ఇదే మన మింటి షర్బత్. అలాగే ఇందులో మనం మింటి లీవ్స్ అండ్ నెక్స్ట్ కొంచెం ఉప్పు, అలాగే కట్ చేసినట్టు మిర్చి. సింగిల్ పర్సన్ కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం వేసుకున్నానండి. మన ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే కనుక 1 మిర్చి అనేది యాడ్ చేసుకోండి. అలాగే మింట్ కూడా చాలా ఎక్కువగా పడుతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని అంతటిని మనం బాగా స్మాష్ చేసుకోవాలి. దీంతోనే స్మాష్ చేసి ఇలా కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత దీంట్లోనే 1 స్పూను షుగర్ అనేది యాడ్ చేసేయండి. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి స్మాష్ చేసుకోవాలి. చక్కగా ఇలా మెత్తగా పేస్ట్ అనేది అయిపోతుందండి. అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను గ్లాస్లో వేసిన తర్వాత చూపిస్తాను ఈ రెసిపీ అనేది మీకు. ఇట్లా మెత్తగా స్మాష్ అయిపోయిన తర్వాత దీన్ని మనం గ్లాస్లోకి తీసుకోవాలి. చూసారా చక్కగా మింట్ అండ్ పంచదార మిర్చి కూడా చక్కగా పాకంలో ఎలా తయారైపోయిందో దీన్ని మనం సర్వింగ్ బౌల్ వేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా అంటే చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది. కడుపులో చల్లగా ఉంటుంది అనమాట. ఒకసారి దీని ప్రాసెస్ చూసేద్దాం. ఇలా ముందుగా పక్కన పెట్టుకుంటే ఐస్ క్యూబ్స్ తీసుకోండి. మీరు తాగే కూలింగ్ విధానాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బౌల్లో వేసుకుందాం. సర్వింగ్ బౌల్లో వేసుకొని అండ్ నెక్స్ట్ ఈ మన మింట్ అండ్ నెక్స్ట్ వచ్చి మిర్చి, షుగర్ కలిపి సాల్ట్ అండ్ షుగర్ కలిపి వేసినటువంటి 1 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాం. దీంట్లో ఇట్లా వేసుకున్నాం. అలాగే దీంట్లో ఫ్యూ లెమన్ డ్రాప్స్ అయితే యాడ్ చేసుకోండి. పుల్లగా ఉండటం కోసం నేను ఇది వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మిర్చి తగిలింది మనకి, అలాగే మింట్ ఫ్లేవర్ రీఫ్రెషింగ్ కోసం మింట్ తగిలింది. నెక్స్ట్ షుగర్ అండ్ నెక్స్ట్ వచ్చి పుల్లగా ఉండటం కోసం లెమన్ డ్రాప్స్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం బాగా కూలింగ్ వాటర్ ఇట్లా ఉన్న దాంట్లో మనం చిల్డ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. బాగా చిల్డ్గా ఉన్న వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. చాలా అంటే చాలా బాగుంటుందండి షర్బత్. ఒకసారి ట్రై చేయండి. చక్కగా కూల్గా ఇలా ఐస్ క్యూబ్స్తో మనం ఇట్లా ఈ మింట్ ఫ్లేవర్, ఈ మింట్ తగులుతూ ఉంటూ అండ్ నెక్స్ట్ వచ్చి మిర్చి అండ్ మింట్ తగులుతూ ఉంటూ ఎంత బాగుంటుందంటే అసలు ఒకసారి చేసుకొని చూడండి మీరు. ఆహా అంటారు. మనకి కూల్గా ఉండేటువంటి చాలా రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట ఇది. దీంట్లో మీరు షుగర్ తక్కువైందని అనుకుంటే ఇంకా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకొక స్పూన్ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇట్లా మనకి షుగర్ కూడా యాడ్ చేసుకున్నాం. మన కూల్గా ఉండే రీఫ్రెషింగ్ డ్రింక్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చాలా అంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉండేటువంటి పుల్లగా తీయగా నోటికి మింట్ లీవ్స్ తగులుతుంటే అట్లా మిర్చి కూడా తాగుతుంటే ఎంత బాగుంటుందంటే ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. యమ్మీగా టేస్టీగా ఉండేటువంటి రీఫ్రెష్ డ్రింక్ అనమాట ఇది, మింట్ అండ్ మిర్చి షర్బత్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య.